గత్యంతరం లేక సినిమాలోకి వచ్చాను. ఇష్టపడి రాలేదు నేను సినిమాలోకి. సినిమా అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. ఈ సన్నాసులకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల నేర్పలేని సంస్కారాన్ని నేను నేర్పగలనా? ఏం బిగుతారా మీరు? గ్రామసింహం బ్రౌన్ పదకోశం ప్రకారం కుక్కలు, వీధి కుక్కలు, పిచ్చి కుక్కలు, ఊర కుక్కలు, కరిచే కుక్కలు, అరిచి కరిచే కుక్కలు, ఎక్కువగా వాగి పళ్ళు రాలగొట్టించుకునే కుక్కలు. స్పెషల్ కేటగిరీ స్టేటస్లో నువ్వు ఎందుకు ఇట్లా అయిపోయావంటే, నేను ఎప్పుడు వెనక్కి వెళ్ళలేదు, చాలా బలంగా నిలబడ్డా. స్పెషల్ కేటగిరీ స్టేటస్ నాకైనా మెచ్చి మేకతోలు చెప్తారు. నాకు ఇది హక్కు అని చెప్పి నేను తీసుకెళ్ళి ముందుకెళ్తున్నప్పుడు నా ముందర కాళ్ళకి బంధాలేసి, నేను యోగ మార్గం నుంచి వచ్చిన వాడిని, జీవితంలో సాయుధ పోరాటానికి సిద్ధమైన వాడిని. నేను గెలుస్తాను ఓడిపోతానని కాదు, పాపం కష్టాల్లో ఉన్న వాళ్ళకి అండగా వెళ్ళటానికి నిలబడవచ్చు. నన్ను గెలిపించవచ్చు, ఓడించవచ్చు, దట్స్ ఓకే. కనీసం నన్ను వైజాగ్లో ఉన్న గెలిపించుకొని ఉంటే స్టీల్ ప్లాంట్ కొంచెం బలంగా నిలబడేవాడిని. నేను యుద్ధం ప్రకటించను, ఎప్పుడు నేను యుద్ధం ప్రకటించను. మీరు ఎలా కావాలో చెప్పండి, మీకు యుద్ధం ఎలా కావాలో చెప్పండి. యుద్ధం ఎలా కావాలి మీకు? ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం కావాలంటే దానికి సిద్ధం, లేదు ఇంకో ఏ విధంగానైనా అని చెప్పి మీరు అంటే దానికి మేము సంసిద్ధం. నేను పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చాలా బాధ్యతగా ఉండేవాడిని, చాలా బాధ్యతగా మాట్లాడతాను, ఒక మాట తోలను. నేను ఎప్పుడు కూడా లైన్ దాటి మాట్లాడు. వైసీపీ గ్రామ సింహాల గొంకార. బాబు మీకేనమ్మా, చూసేవాళ్ళకి మీకే. వైసీపీ గ్రామ సింహాలు మీకే. కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతాం, బయటికి లాగి కొడతాం. మనందరం పరస్పరం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి తప్ప ఒకళ్ళని కక్షగట్టి పెట్టుకున్నావా సమూలంగా అందరినీ దహించేస్తాం. భయపడే ప్రసక్తి లేదు, తోలు తీస్తాం, మీకు జాగ్రత్త. నాకు రాజకీయాల్లోకి ముందుకు రావాలని లేదు. మా అన్నయ్య గారు వస్తే ఆయన వెంట సహకారం అందిద్దామని వచ్చాను. రాజకీయాల్లోకి మటుకు ఇష్టపడి వచ్చాను. నేను ఎప్పుడు ఎవరిని రెచ్చగొట్టను. వైసీపీ నాయకత్వానికి నేను సవాల్ విసురుతున్నా, ఛాలెంజ్ విసురుతున్నా. మీకు యుద్ధం సైజ్ ఎలా కావాలో కోరుకున్నామా. చాయిస్ ఈజ్ యువర్స్.